ఆ సాధకుడు ఎవరైతే దీంట్లో చాలా ఉత్తేజపరుచున్న సాగున్నాడో, నేను అనంతపురంలో ప్రోగ్రాం పెట్టినప్పుడు ఊరందరికీ తెలుస్తుంది. అనంతపురంలో వన్స్ ఇన్ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 months ఏదో ప్రోగ్రాం జరుగుతుంది. వచ్చి అక్కడ కలవచ్చు, కలిసి మమ్మల్ని చూడవచ్చు. చూసినప్పుడు వాళ్ళకి నేను నచ్చాలి, అది చెప్పాను కదా, వాళ్ళకి నేను నచ్చాలి, నాకు వాళ్ళు నచ్చాలి, వాళ్ళ పద్ధతులు వాళ్ళ పోకడలు నచ్చాలి. నచ్చిన తర్వాత వాళ్ళు ఎంతవరకు ఉన్నారు, వాళ్ళు ఎటువంటి సమయం కేటాయించగలుగుతున్నారు చూసుకుని వాళ్ళకి ఉపదేశం ఇవ్వడానికి ఎంతవరకు వాళ్ళు ముందుకు రాగలుగుతారు, ఏమిటి వాళ్ళ అన్యోన్యత ఎలా ఉంది, వాళ్ళ భార్యాభర్తలు. ఎందుకంటే ఇది నేను ఖచ్చితంగా తీసుకుంటాను. నేను ఒకరికి ఉపదేశం ఇవ్వాలి అంటే ముందు భార్యకి ఇస్తున్నానంటే భర్త పర్మిషన్ కావాలి, భర్తకి ఇస్తే భార్య పర్మిషన్ కావాలి. అంటే సాధన ఎవరు ఇండివిజువల్ కదా, భార్యకి ఏం సంబంధం? చాలా ఇంపార్టెంట్. అన్యోన్యత లేనిదే సాధన ముందుకు వెళ్ళదు. ఎలా దానికి ఎలాగా అండి, ఈయన గారు జపం చేసుకుంటున్నాను చెప్పి జపం చేసుకుంటూ కూర్చుంటాడు ఇంట్లో పట్టించుకోకుండా. నేను గురువుగారు చెప్పాడు నెలలో 1,00,000 జపం చేయమన్నాడు అని చెప్పాను. మరి ఇల్లు ఏమైపోతుంది? ఇంకా ఆవిడకి మండుతూ ఉంటుంది. కొండలు చెంపులు మంతులు అన్నీ బయటకు వస్తుంటాయి. డిస్టర్బెన్స్, కోఆపరేషన్ ఉండదు అక్కడ. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు అంటే, నేను బాస్ని నువ్వు చెప్పింది చేయాలంటే కుదరదు. కొన్ని చోట్ల వాళ్ళని కలుపుకుని వెళ్ళిపోతేనే మనకు తెలుస్తుంది ఈయన ఏదో. సో ఇప్పుడు భర్త ఉపదేశం పొందాడు అనుకుందాం, భర్త జపం చేసుకుంటున్నాడు అనే ఉద్దేశం భార్యకి కలిగినాడు, భార్య దాని తగ్గట్టుగా అనుకూలంగా నడుచుకున్న రోజునే ఈయన యొక్క సాధన ఫలిస్తుంది. లేదా అన్యోన్యత లోపించిన రోజున సాధన ఫలించదు. ఇది మాత్రం అండర్లైన్. అంతే. మీరు అనుకున్నట్టే ఒప్పుకుంటాను, నీ సాధన నీదే, నా సాధన నాదే, ఒప్పుకుంటా, అది కరెక్టే. అలాగే ఆవిడ కూర్చున్న రోజు మీరు సహాయం చేయాలి. ఇప్పుడు ఆవిడ జపం మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు, ఆవిడ ఏదో మంత్రం జపం తీసుకుంది, మీకు తెలిసే తీసుకుంది, అదే చెప్పి అందుకే పర్మిషన్స్ ఇంపార్టెంట్ అన్నది. ఆవిడ జపం చేసి మీరు ఏం అర్థం చేసుకోవాలి, నేను బయట నుంచి వచ్చినప్పుడు జపం చేసుకుంటాను కదా కానీలే, అంతే తప్ప లేదు చెప్పులు అక్కడ ఇప్పేసి నేను వచ్చాను ఎంతసేపు అయింది, ఇంకా కాఫీ ఇవ్వలేదు, నన్ను ఇంకా చూసుకోలేదు, నన్ను పట్టించుకోలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, మీరు గొడవ పెడుతుంటే ఆ సాధన ఏమైపోతుంది? అప్పుడు మీరు భర్తగా ఏం సహకరించినట్టు అక్కడ? అట్లాగే మీరు జపం చేసుకుంటే ఆవిడ గొడవ చేస్తుంటే ఆవిడ భార్యగా ఏం సహకరించినట్టు?